అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు? లైక్ క్రో ఫీట్ ఉన్న, లాఫింగ్ లైన్స్ వస్తున్నా, లేదంటే ఫోర్ హెడ్ రింకిల్స్ ఉన్న వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీనా, లేదు అని అంటే కంప్లీట్ ఫీచర్స్ కరెక్షన్కి ప్లాస్టిక్ సర్జరీ అవసరమా? బ్రీఫ్గా అంటే 3 ఏజ్ గ్రూప్స్ డివైడ్ చేస్తాం. యంగ్స్టర్స్ 18 to 25, 25 to 40, 45, 45 ప్లస్. యంగ్స్టర్స్ చేసుకునే ప్రొసీజర్స్ కామనెస్ట్గా నోస్ రైనోప్లాస్టీ, లేదంటే జా కరెక్షన్స్, జా షేపింగ్, కొంతమందికి ఐ కరెక్షన్స్, లిప్ కరెక్షన్స్, జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి అంటే 25, 30 అంటే మ్యారేజ్ అయిపోయి కిడ్స్ తీసుకుంటున్న తర్వాత వాళ్ళు వచ్చేసరికి బాడీ షేపింగ్, ఎందుకంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు పోస్ట్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ లిఫ్టింగ్, లేదంటే లైపోసెక్షన్స్, ఇలాంటి అంతా కూడా మిడిల్ ఏజ్ గ్రూప్. 45 వెళ్ళేసరికి ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి లిఫ్టింగ్ ప్రొసీజర్స్ అంటే సాగింగ్ ఉంటుంది కాబట్టి అన్ని లిఫ్టింగ్, ఫేస్ లిఫ్ట్స్, అగైన్ టమిటక్స్, కొన్నిసార్లు బాడీ కౌంటరింగ్, దాంతోపాటు స్కిన్ ఆల్రెడీ మనకు డల్ అయి ఉంటుంది కాబట్టి స్కిన్ మళ్ళీ రిజనరేట్ చేసే ప్రొసెస్, స్కిన్ రిజనరేషన్ ప్రొసెస్ అంటాం. అవి కొన్ని పీల్స్ ఉండొచ్చు, లేజర్స్ ఉండొచ్చు, కాంబినేషన్ ఉండొచ్చు. సో ఇది ఏజ్ వైజ్గా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి యూజువల్ డివైడ్. నేను చెప్పిన మోస్ట్ కామన్, అందరూ అన్ని గ్రూప్లో అన్ని చేసుకోవచ్చు, మోస్ట్ కామన్లీ చేసే ప్రొసెస్ ఇది.